కంట్రోల్గా మీరు ఉంచుకోగలిగితే, ఒక కాయిన్ ఇట్లా వేల మధ్య మీరు రోల్ చేయగలిగితే మీ చేతి వేలు కంట్రోల్గా ఉన్నాయని అర్థం అనమాట. అట్లా మీరు మ్యాజిక్ చేయగలిగితే, అట్లా చేతి వేలు కంట్రోల్గా ఉంచుకోగలిగితే మీరు కాయిన్ చూపించి అందరూ చూస్తుంటే కాయిన్ మీ చేతిలో వేసేసి అందుకని అది కనపడకుండా పోతుంది, మళ్ళీ లాగితే బయటకు వస్తుంది. ఇందులో మాయ మాత్రం ఏం లేదు, చిన్న ట్రిక్ అంతే. సో ఇలా ట్రిక్ చేస్తూ నేను 1992లో ఆల్ ఇండియా మ్యాజిక్ కాంపిటీషన్ జరిగినప్పుడు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. నేను ఒక కాలర్ ఎగరేసాను. స్టేషన్ మాస్టర్ నుంచి సూపరింటెండెంట్గా ప్రమోషన్ వచ్చింది. రెండవ కాలర్ కూడా ఎగరేసాను. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి చాలా భయభక్తులతో పెంచబడిన నేను ఈ ఇద్దరు ముగ్గురిగా డబ్బులు రావటం వల్ల మ్యాజిక్ ద్వారా షోస్ చేయడం ద్వారా నేనే కొన్ని మ్యాజిక్ వస్తువులు తయారు చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల బాగా డబ్బులు రావటం వల్ల దేవుని మార్గాన్ని విడిచి గమనావలే నా సొంత మార్గంలోకి వెళ్తే సకల ద్రవ్యాసరుకుల్లోనే జీవిస్తున్న సమయంలో దేవుడు మాత్రం నన్ను మర్చిపోకుండా నాకు మెదడుకు సంబంధించిన వ్యాధి అనుమతించారు. ఆ వ్యాధి వచ్చినప్పుడు నేను సికింద్రాబాద్లో ఉన్న రైల్వే ఆసుపత్రిలో చేరి దాదాపుగా 8 నెలల పాటు రకరకాల ట్యాబ్లెట్స్ రకరకాల మందులు తిన్న తర్వాత కూడా నాకు స్వస్థత కలగకపోతే నేను చనిపోతానని చెప్పేసి ఆ డాక్టర్ గారు నన్ను డిశ్చార్జ్ చేసేసారు. అటువంటి సమయంలో తాండూరు దగ్గర కందనల్లి అని ఒక చిన్న గ్రామం, ఆ గ్రామంలో తల్లిగారు ఉన్నారు. ఆమె దగ్గర తీసుకువెళ్ళాను. ఆమె ఏమన్నారంటే, నాయన దేవునికి అసాధ్యమైనది లేదు, నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు నీకు మళ్ళా స్వస్థత ఆరోగ్యము ఇస్తారు అని చెప్పారు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, ప్రభు మీరు నాకు మళ్ళా ఆయుష్ ఇస్తే నేను మీకు నమ్మకంగా జీవిస్తానని చెప్పాను. ఆ తల్లిగారు నా నిమిత్తం ప్రార్థన చేశారు. ఒకే ఒక్క సెకండ్లో ప్రభు నన్ను స్వస్థపరిచారు. ఇది చప్పట్లు కొట్టవలసిన సమయం. నేను వస్తుంటే మనోహర్ గారు వస్తున్నారు, చప్పట్లు కొట్టుతున్నారు. మనోహర్ గారికి వస్తున్నప్పుడు కొట్టినా కొట్టకపోయినా పర్వాలేదు, కానీ దేవుని యొక్క మహత్కార్యాలు విన్నప్పుడు దేవుణ్ణి ఘనపరుస్తూ మీరు ఈ చప్పట్లు నాకు కాదు దేవునికే కొట్టాలి. ఎప్పుడైనా సరే మనుషులకి మనం ఘనత అస్సలు ఇవ్వక్కర్లేదు, దేవునికి మాత్రమే మనం. ఓకే, ఇలా నేను ఎప్పుడైతే స్వస్థత పొందానో నేను చేస్తున్న ఉద్యోగం మీద నాకు పెద్దగా ఆశ లేదు. నేను చేస్తున్న రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసేసాను. నాకు ఇంకా 12 సంవత్సరాల సర్వీస్ ఉండగానే నేను ఉద్యోగాన్ని రిజైన్ చేశాను. నాకు మెయిన్గా కథ రచయిత. నేను ఇప్పటివరకు 162 పుస్తకాలు రాయటానికి దేవుడు నాకు ప్రోత్సాహం ఇచ్చారు. తర్వాత మ్యాజిక్ వచ్చి కదా చిన్నపిల్లలు కూడా అర్థమయ్యేలాగా ఈ మ్యాజిక్ ద్వారా సువార్త ప్రకటించాలని ఇది నా లైఫ్. ఒకప్పుడు నా జీవితంలో నేను సైతానికి చోటిచ్చాను. సైతానికి చోటివ్వడం వల్ల నాకెంతో ధనాశ ఉండేది, డబ్బు సంపాదించాలని కోరుకుండేది. సైతానికి చోటివ్వడం వల్ల నాకెంతో అహంకారం ఉండేది. నేను మంచి మెజిషియన్, గోల్డ్ మెడలిస్టు, స్టేషన్ సూపరింటెండెంట్ అనే అహంకారం ఉండేది. తర్వాత తిండిపోతనము, త్రాగుడు, ఇవన్నీ కూడా 7 డెడ్లీ సిన్స్ అంటారు, 7 పాపాలు. తర్వాత సోమరితనం, ఏ పని చేయడం సరే బద్ధకం, ఇది కూడా సైతాన్ యొక్క లక్షణమే. మాట్లాడితే నాకు కోపం వచ్చేసేది, ఇది సైతాన్ యొక్క లక్షణం. నా హృదయంలో సైతాన్ ఉండటం వల్ల నాకెంతో అసూయ ఉండేది. నాకంటే ఎవరైనా మంచిగా నగలు పెట్టుకున్న, వస్త్రాలు ధరించిన నేను అసూయ. మీకు ఈ పేజీల్లో ఏ పేజీలో సరే మంచి లక్షణం ఒకటానే కనపడిందా? నేను స్లోగా చూపిస్తాను చూడండి. సైతాన్ యొక్క లక్షణాలు: అసూయ, కోపం, సోమరితనం, తిండిపోతనం, అహంకారం, ధనాశ. ఎందుకంటే నా హృదయంలో సైతాన్ ఉండటం వల్ల అన్నీ కూడా ఇటువంటి చెడు లక్షణాలు ఉన్నాయి. అప్పుడు నన్ను ఎవరు బాగు చేస్తారు? ఈ చెడు లక్షణాల నుంచి నన్ను ఎవరు తీసివేస్తారు? నాలో ఉన్నటువంటి సైతాన్ని ఎవరు తొలగిస్తారు అని నేను బైబిల్ చదువుతుంటే ఒక విషయం తెలిసింది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని. ప్రభువా, నా హృదయంలోనికి రమ్మని పిలిచాను. పిలిచిన వెంటనే, పిలిచిన ఒక్క సెకండ్లో ప్రభు నా హృదయంలోకి వస్తారు. ప్రభు నా హృదయంలోకి పిలిచారు. యేసు ప్రభు నిండిపోయాను. యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చిన తర్వాత ఆయన నన్ను ఎట్లా మార్చారంటే, యెషయా గ్రంథం, ఊరికి వినండి, మీకు బైబిల్ తెలిసిన విషయమే. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లగా నా పాపాలను తీసేసి మార్చేసేది. సో నన్ను మాత్రమే కాదు, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ కూడా ప్రభువు మారుస్తారు. చెడు అలవాట్ల నుంచి మానగలిగే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. నేను కూడా చాలాసార్లు త్రాగుడు మానాలని,
దురభ్యాసాలు మానాలని చాలాసార్లు అనుకునేవాడిని. అప్పుడు నేను ఆఫీస్ నుంచి వస్తూ ఆ బాల్ కనపడగానే అప్పుడు నా స్కూటర్ ఎందుకో బాల్ కనపడగానే అట్లా తిరిగిపోయింది. నేను స్ట్రైట్గా రావాలనుకునేవాడిని, అలా తిరిగిపోయింది. ఇంటికి వచ్చినాక నా భార్య అడిగేది, ఏమన్నా మళ్ళీ తాగి వచ్చా, ఇదిగో ఇదే లాస్ట్ నీ మీద ఒట్టు అని నేను తల మీద వేసి ఇంకా తాగనంటే తాగను అనేవాడిని. నేను అదే మాట మీద నేను ఉండేవాడిని. నేను సార్ అంత మరీ అనుకుంటాను, అంత ఎడవ అనుకుంటారా, అదే మాట మీద ఉండేవాడిని. ఎప్పుడు దాకా అంటే రేపు సాయంత్రం బాగా తెరిచేదాకా అదే మాట మీద ఉండేవాడిని. మరి అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం నమ్ముకున్న తర్వాత ఆ స్కూటర్ అమ్మేశాను, ఇంకో యాక్టివ్ కొనుక్కున్నాను. ఇది ఇటుపక్క బాగా కనపడుతుంటే అది తిరుగుదామంటే కూడా ఆ హ్యాండిల్ తిరగడం లేదు, స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే తల్లి, ఇక్కడ నుంచి ఒక మైక్ ఇవ్వండి బాబు. నాకు చిన్న డౌట్ వచ్చింది. తల్లి నీ పేరేమో? హదస్స. బా ఇంత మంచి పేరు. ఇప్పుడు నీ బర్త్డే మీ మమ్మీ డాడీ చేస్తారా? ఎస్ అని చెప్పు. అందులో చేస్తారా చేయరా? ఎందులో చెప్పు. చేస్తారు. ఓకే, చేసినప్పుడు డ్రెస్ నీకు కొంటారా, వాళ్ళు కొనుక్కుంటారా? నాకు. కేక్ నీకు పెడతారా, వాళ్ళు తినేస్తారా నీకు పెట్టకుండా? నాకు. నీకు పెడతారు. బిర్యానీ నీకు పెడతారు కదా, గిఫ్ట్ నీకు ఇస్తారా, వాళ్ళు పంచుకుంటారా? నాకు. ఓకే, నీకే ఇస్తారు. ఇప్పుడు క్రిస్మస్ అంటే ఎవరితో బర్త్డే? ఎవరిది? జీసస్. జీసస్. మరి డ్రెస్ మనం కొనుక్కోవాలా, ఏసైకి కొనాలా? ఇప్పుడు నీ బర్త్డే రోజు నీకు కొనాలా, లేకపోతే మీ మమ్మీ డాడీ కొనుక్కోవాలా? చెప్పు, పర్లేదు, అందులో ఏమనుకున్నావు చెప్పు. నాకే నీకు కొనాలా, వాళ్ళు కొనుక్కోవాలా? నీకు కొనాలి. మరి బర్త్డే ఈరోజు జీసస్ బర్త్డే అన్నావు కదా, మరి జీసస్ కొనాలా, నీకు కొనుక్కోవాలా? బర్త్డే నీ బర్త్డే రోజు నీకు కొనకుండా మీ తల్లిదండ్రులు కొనుక్కున్నారనుకో, మీ అన్నదమ్ములు అందరూ కొనేసారనుకో, అప్పుడు నీకు హ్యాపీగా ఉంటుందా? ఉండదు. మరి ఏసై బర్త్డే అంటే ఏసైకి కొనాలా, నీకు కొనాలా? మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏసైకి కొనాలని ఒకసారి కొన్నారు లేదు. మరి న్యాయమైన ఇది. సరే, ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా చక్కగా ఇంట్లో పప్పలు చేసుకుంటారు, అరిసెలు చేసుకుంటారు, సున్నుండలు చేసుకుంటారు, బిర్యానీ వండుకుంటారు. ఏసైకి ఏమైనా పెడుతున్నారా? అడుగు ఒకసారి. లేదు, పెడతలే. సరే, థ్యాంక్ యూ చాలా చక్కగా చెప్పావు. గాడ్ బ్లెస్ యూ అదర్ సార్. మీకు అందరికీ ఒక డౌట్ వచ్చింది. మా పాప అంటే మా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మా పాప కొనేస్తాం, మరి ఏసై ఎక్కడ ఉంటాడు, ఏసైకి ఎట్లా కొంటాం అని మీరు అనుకోవచ్చు. నేను చిన్న కథ ఒకటి చెప్పి నేను వాక్యంలో వెళ్తాను. ఇది రష్యాలో జరిగినటువంటి ఒక కథ. ఈ రష్యాలో పాపా పనవ్ ఈయన పేరు. ఈ పాపా పనవ్ అనే ఒక ఆయన వృత్తికి చెప్పులు తయారు చేసేవాడు. క్రిస్మస్ రోజుని ఆయన చాలా దుఃఖంగా విచారంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ సంవత్సరం ఆయన భార్య చనిపోయింది, పిల్లలు ఇద్దరు ఉద్యోగరీత్యా ఎక్కడో ఉన్నారు, ఏమి చదువుకోలే, ఏమి క్రిస్మస్ జరుపుకోలే, నేను ఒక్కనే కదా అనుకుంటూ తన పని అంతా అయిపోయిన తర్వాత బైబిల్ చదువుకుంటూ కూర్చున్నాడు. ఈ బైబిల్ చదువుకుంటూ ఏ సన్నివేశం చదివాడంటే, యేసులో పుట్టినప్పుడు యోసేపు మరియలకు స్థలం దొరకలేదు అనే విషయం చూశాడు. చదివి యేసైకి ఆ నిండు చూడాలైనటువంటి మరియకు స్థలం దొరకలేదు, పశువుల పాకలో. అయితే మీరు చైర్లో కూర్చుంటే పెద్ద బాగుంది, మీరు ఇక్కడ చైర్ వేసుకుంటాం, అప్పుడు మీరు స్ట్రైట్గా తీసుకుంటాం. ముందు చైర్లో కూర్చోండి. ఏసైకి నిండు చూడాలనేటువంటి మరియకు స్థలం దొరకలేదు, ఇప్పుడు యేసు మా ఇంటికి వస్తే నేను నా రూమ్ ఇస్తా, నా బెడ్ ఇస్తా అని అనుకున్నాడు. అనుకుంటూ తర్వాత తూర్పు దేశ జ్ఞానులు యేసు ప్రభుకు బంగారము, సాంబ్రాణి, బోళము సమర్పించారు. నేనైతే ఏమిస్తానబ్బా అనుకున్నాడు. తాను తయారు చేసినటువంటి ఒక చిన్న బూటు చేతిలో తీసుకున్నాడు, ఎర్రని బూటు తీసుకుని, ఇదైతే యేసు ప్రభు సరిగ్గా సరిపోతుంది, బాలయేసుకి ఇదైతే సరిపోతుంది, ఇదైతే ఇస్తాను అని అనుకుంటూ అలా బైబిల్ చదువుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిద్రలో పాపా పనవ్ గారికి ఒక కళ వచ్చింది. ఆ కళలో యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడు. యేసుప్రభు ప్రత్యక్షమై, పాపా పనవ్ మీ ఇంటికి వస్తే నాకు ఆతిథ్యం ఇస్తానన్నావు కదా, నాకు గిఫ్ట్స్ ఇస్తానన్నావు కదా,
నేను రేపు వస్తాను మీ ఇంటికి, ఏమి ఇస్తావో చూస్తాను అని అన్నా. అనగానే చాలా సంతోషపడ్డాడు. యేసుప్రభు మా ఇంటికి వస్తాను. ఉదయం వెళ్ళి ఇల్లంతా శుభ్రం చేసి బిర్యానీ వండేసి ఫ్లాస్క్ నిండా కాఫీ పెట్టి కేకులు బిస్కెట్లు రెడీగా పెట్టి యేసుప్రభు వస్తాడని కిటికీలో చూస్తున్నాడు. యేసుప్రభు రాలే. కానీ ఆ రోడ్లో తుడిచి ఆయన చలికి బాగా వణికిపోతూ పనిచేస్తున్నాడు. అరే పాపం ఈ అబ్బాయి చాలాసేపటి నుంచి చలిలో పనిచేస్తున్నాడు అనుకుంటూ గబగబా బయటకు వచ్చి, తమ్ముడు లోపల కాస్త వేడివేడిగా కాఫీ త్రాగింది కానీ కొంచెం కేక్ వచ్చింది కానీ అని అతను లోపలికి పిలిచాడు. లోపలికి పిలిచి అతను వచ్చిన తర్వాత అతనికి కాఫీ ఇచ్చాడు, కొంచెం కేకు బిర్యానీ పెట్టాడు. అతను తినేసి అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యేసుప్రభు వస్తాడని కిటికీలో చూస్తున్నాడు. మళ్ళీ యేసుప్రభు రాలే. ఒక స్త్రీ చిన్న పాపను ఎత్తుకుని వెళ్ళటం కనపడింది. అరే పాపం ఆ పిల్లలకి సరిగ్గా డ్రెస్ లేదు, చలిగాల్లో వెళ్తుంది అని ఆవిడ లోపలికి పిలిచాడు. పిలిచి, అమ్మ నాకు 2 పిల్లలు ఉన్నారు, అంచేత నాకు పిల్లల్ని ఎట్లా ఎత్తుకోవాలో నాకు తెలుసులే, నువ్వు కూర్చుని ఆ బిర్యానీ తింటా ఉండు, నేను పాపను ఎత్తుకుంటానులే అని ఆ పాపను ఎత్తుకుంటే ఈ పాపకి చెప్పులు లేకపోతే గమనించాడు. అరే ఈ పాప బూట్లు అని తాను తయారు చేసిన ఎర్రని బూట్లు ఆ పాపని తొడిగాడు. సరిగ్గా సరిపోయినాయి. సరే నువ్వు తీసుకెళ్ళిపోమా అని చెప్పి వాళ్ళని పంపించేశాడు. మళ్ళా చూస్తున్నాడు, యేసుప్రభు వస్తాడు, ఇంకా రాలేదు. సాయంత్రం అయిపోయింది. ఒక ఆమె బాగా ఆకలితో బయట కూర్చున్నట్టుగా కనపడింది. అదే పాప ఆవిడ చాలా ఆకలితో ఉన్నట్టుంది, అడుగుతుంది ఆవిడ అని చెప్పేసి ఒక గిన్నె నిండా బిర్యానీ వేసి పట్టుకెళ్ళి ఆవిడకి ఇచ్చి, పాప తల్లి తినమ్మా అని చెప్పి ఇచ్చాడు. సాయంత్రం అయిపోయింది. దీపాలు పెట్టేశారు, లైట్లు వెలిగిపోయినాయి అందరూ. అయినా నాకు పిచ్చి కానీ నాకు ఎంత బుద్ధి లేని పని, నేను ఏదో కళ నమ్మి యేసుప్రభు వస్తానని ఎంత ఆశగా ఎదురు చూశాను, యేసుప్రభు రాలేదు అనుకుంటూ బైబిల్ చదువుకుందని కూర్చోగానే ఒక స్వరం విన్నాడు. పాపనవు నేను మీ ఇంటికి వచ్చాను, 3 సార్లు నీ ఆతిథ్యం స్వీకరించాను. అరే ప్రభా మా ఇంటికి వచ్చారా, ఎప్పుడు వచ్చారు ప్రభా? ప్రభు చెప్పారు, మిక్కిలి అల్పైన ఈ నా సహోదరులో ఒకరికి చేసేది కనుక నాకును చేసేది. సో మనం ఎప్పుడైతే మనకంటే దీనులైన వారికి, మనకైనా కొంచెం పేదరికంలో ఉన్న వాళ్ళకి మనం ఏ సహాయం చేసినా సరే, ఒక చిన్న టవల్, ఒక చిన్న లుంగి, ఒక చెప్పుల జత మనం కొనిచ్చామంటే అది యేసుప్రభు ఏమన్నాడంటే, వీళ్ళు నా సహోదరులు అంటున్నాడు. దే ఆర్ మై బ్రదరన్, నా యొక్క సహోదరులు ఈ పేదవాళ్ళు అని మనం పిలుస్తున్నాం. కానీ ఆ పేదవారిని, అల్పులైనటువంటి వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే వీళ్ళు నా సహోదరులు అంటున్నాడు. మనం యేసయ్య సహోదరునికి మనం సహాయం చేస్తుంటే మనకి ఎంత సంతోషం, ఎంత ఆనందం, దేవుడు ఎంతగా సంతోషిస్తాడు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా మనం అప్పుడు పాపను చాలా సంతోషించాడు. యేసుప్రభు మా ఇంటికి వచ్చాడు, నా ఆతిథ్యం స్వీకరించాడని మీసం వెళ్ళేసి చాలా సంతోషపడ్డాడు. ఇప్పుడు యేసుప్రభు మీ ఇంటికి రావాలంటే, మీ ఆతిథ్యం స్వీకరించాలంటే పాపను చేసిన విధంగా మీరు చేయాలని మీకు మనం చేస్తూ మన వాక్యంలో తూర్పు దేశ జ్ఞానులు యేసుప్రభుని దర్శించిన విషయాన్ని మీరు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే, ఎక్కడో తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు వాళ్ళు ఒక నక్షత్రాన్ని చూసి యేసుప్రభుని వెతకుచూ వచ్చారు. సో ఈ పేపర్తో స్టార్ ఎట్లా చేయాలో ఒక చిన్న ఫోల్డింగ్ నేర్చుకుంటే మీరు కూడా చాలా ఈజీగా చేయగలరు. ఈ విధంగా దీన్ని ఫోల్డ్ చేసి మీరు కత్తి తీసుకొని దీన్ని ఈ విధంగా కట్ చేస్తే ఇది ఒక స్టార్ లాగా మీకు కనపడుతుంది. ఈ స్టార్ చూస్తున్నప్పుడు ఇది స్టార్. తర్వాత ఈ పేపర్ కూడా ఒక కట్అవుట్ ఉంటుంది మధ్యలో. మీరు బొమ్మ మీద స్టార్ బొమ్మ వేసుకోవాలనుకుంటే ఇట్లా పేపర్ కట్ చేసి దీన్ని అక్కడ అతికి పెట్టి ఏదైనా పాత బ్రష్ వేసుకుంటే స్టార్ వచ్చేది అనమాట. ఓకే, ఈ స్టార్ చూస్తున్నప్పుడు ఈ స్టార్కి 5 కోణాలు ఉంటాయి. 5 కోణాలు ఉంటాయి ఈ స్టార్కి. సో తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు ఈ స్టార్ అక్కడ చూడగానే ఒక గొప్ప వ్యక్తి, రాజాదిరాజు జన్మించాడు అని చెప్పి వాళ్ళకి తెలిసినటువంటి ఈ ఖగోళ పరిజ్ఞానాన్ని బట్టి వారు యేసుప్రభుని వెతకుచూ వచ్చారు. సో ఫస్ట్ ఈ 5 కోణాలు చూస్తున్నప్పుడు ఆ జ్ఞానులు చేసినటువంటి 5 మంచి పనులు మనం నేర్చుకున్నాం. ఫస్ట్ ఆ జ్ఞానులు ఏం చేశారంటే యేసును వెతకుచూ వచ్చారు. మనం యేసును వెతుకుతున్నామా? ఈ స్టార్ చూసినప్పుడు మొట్టమొదటిగా మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏం వెతుకుతున్నామో
చాలామంది ధనాన్ని వెతుకుతుంటారు, ఆస్తులు ఐశ్వర్యం కావాలని వస్తుంటారు. కొంతమంది ఆరోగ్యం కావాలనుకుని ఉదయం లేచిన వెంటనే జిమ్కి వెళ్ళి గంటలు వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రేమిస్తుంటారు. ఇక తప్పులేదు, నేను ప్రేమించొద్దని అంటలేదు. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకంలో మనం మహాబ్రతికితే 100 సంవత్సరాలు, శాశ్వతమైన జీవం ఉన్నటువంటి పరలోక రాజ్యం గురించి మనం ఏం చేస్తున్నామో దాని గురించి ఆలోచించాలని నేను మనం చేస్తున్నాను. వాళ్ళు దాన్ని వెతుకుతున్నారా లేదా? సో ఎప్పుడైతే మనం దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నామో ప్రభు ఏం చెప్పారంటే మనకు కావాల్సిన ఎన్ని ఇస్తారన్నమాట. నేను ఒక చిన్న కథ మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఓ జమీందార్ గారు రోడ్డు మీద వెళ్తుంటే ఇటుపక్క ఒక అనుకునే వ్యక్తి కూర్చున్నాడు, ఇటుపక్క ఒక వ్యక్తి ఎడం ప్రక్కన ఒక కుడి ప్రక్కన ఒక ఆయన కూర్చున్నాడు. కుడి ప్రక్కన కూర్చున్న వ్యక్తి ఏం రాశాడంటే దేవుడు మంచివాడు, ఆయన నన్ను ఆదుకున్నాను అని రాశాడు. దేవుడు ఆదుకున్నాడు. జమీందారు వెళ్తే చదివితే పక్కన తన నౌకరుతో అన్నాడు, ఆ చోట్ల బుద్ధి లేనాడు, దేవుడు ఆదుకున్నాడు, ఈ దేవుడు వచ్చి నీకు భిక్ష వేస్తాడా? దేవుడు ఆదుకున్నాడ, దేవుడు మంచివాడంట ఇచ్చింది అని అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ మాటలు ఎడపక్కన ఉన్నటువంటి భిక్షగాడు విన్నాడు. అదే జమీందారు కక్క పట్టాలంటే మంచి ఆలోచన వచ్చిందని గబగబా ఒక మసిబొగ్గు తీసుకుని జమీందారు మంచివాడు, ఆయన నన్ను ఆదుకును అని రాసేసాడు. ఈ జమీందారు గారు షికార్కి వెళ్ళి తిరిగి వస్తూ ఇది చూశాడు, ఇది కరెక్ట్, నేనైతే వీడిని ఆదుకోగలను, వీడికి ఏదైనా సహాయం చేయగలను అనుకుని లోపలికి వెళ్ళిపోయి అన్నం ప్యాక్ చేసి తీసుకురా అన్నాడు తన పనివాడిని. నౌకరు అన్నం ప్యాక్ చేసి తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో ₹1 భోజనం పెట్టేవాడు అనమాట. ₹1 ఇస్తే భోజనం పెట్టేవాడు. వీళ్ళు అనుకునే వాళ్ళు ఏం చేసేవారంటే ఆ ₹1 పోగానే ఆ ₹1 పట్టుకెళ్ళి హోటల్ వాడికి ఇస్తే ఆ హోటల్ వాడు అన్నం ప్యాకెట్ ఇచ్చేవాడు, వీళ్ళు తెచ్చుకుని తినేవారు. ఈ జమీందారు ఏం చేశారంటే లోపలికి వెళ్ళి అన్నం ప్యాక్ చేసి తీసుకురామంటే వాడు అన్నం ప్యాక్ చేసి తీసుకొచ్చాడు. ఈయన తన జోబులోంచి ఒక 10 బంగారు నాణ్యాలు తీసి అందులో వేసి అరే ఎడం పక్కన ఉంటాడు కదా వారికి ఇచ్చేసేయి అని చెప్పి పంపించాడు. ఆ నౌకరు పట్టుకొచ్చి ఇచ్చాడు. అదే సమయానికి వీడికి ₹1 దొరికేసింది. ఈ ఎడం పక్కన ఉన్నటువంటి ఈ భిక్షగాడు ఏం చేశాడంటే ₹1 దొరికితే హోటల్కి వెళ్ళి తెచ్చేసుకున్నాడు, చక్కగా తినేశాడు, చేకరుకున్నాడు. జమీందారు నౌకరు వచ్చి అయ్యో జమీందారు గారికి ప్యాకెట్ పంపించాడు. అన్నం తినేసాను అనుకుని ఇటువైపు చూసాడు, రై రత్నం నువ్వు అన్నం తినేసావా అన్నాడు. లేదురా 95 పైసలు వచ్చినాయి, ఇంకా 5 పైసలు ఎవరైనా ఇస్తే నేను తెచ్చుకుందామని చూస్తున్నాను. ఏడ్చోలే ఆ 95 పైసలు లగి అని చెప్పి 95 పైసలు తీసుకుని జమీందారు గారు అన్నం ప్యాకెట్ ఇచ్చిందని ఆడికి ఇచ్చేసాడు. మొన్నటి జమీందారు గారు షికారు బయలుదేరుతుంటే ఇక్కడ వీడు లేడు, ఇంకెందుకుంటాడు, 10 బంగారు నాణ్యాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికో పోయాడు. ఎలా నేను నీకు భోజనం పంపించాను, అయ్యో వందనాలయ్య గారు చాలా థ్యాంక్స్ అండి, కానీ మీరు పంపించే సమయానికి నేను అప్పుడే భోంచేసాను అని చేత వారికి ఇచ్చేసానండి అని. అప్పుడు జమీందారుకి అర్థమైంది, దేవుడు నన్ను ఆదుకున్నాను అంటే అర్థమైంది. వీడు ఇవ్వాలని అనుకున్నాడు కానీ దేవుడు ఎవరికి చెందాలో వాళ్ళకి చెందేలా చేశాడు. మనం కూడా అంచేత మత్తయి వార్త 6:33 ఒక మాట ఉంటుంది, దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. సో మనం ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతామో మనకు అంటే చాలామంది అనుకుంటారు మన దేవుని రాజ్యాన్ని వెతికితే నీతిగా భక్తిగా ఉంటే మనకి ఏమీ ప్రాబ్లం లేదు, మనకు కావాల్సినవి దేవుడు ఇచ్చేస్తాడు, మనకి ఐశ్వర్యం ఇచ్చేస్తాడు, కోర్టు కేసులు ఇచ్చేస్తాం, ఆరోగ్యం వచ్చేస్తుంది అని అనుకోకండి. ఈ మధ్య చాలామంది పాస్టర్స్ ప్రాస్పెరిటీ గాస్పుల్ చెప్తున్నారు, దేవుని దగ్గరికి వస్తే నీకు అది వస్తుంది ఇది వస్తుంది అని. యాక్చువల్గా జరిగేది ఏంటంటే దేవుడు మనకి పరీక్ష పెడతాడు, నువ్వు నిజంగా నిలబడగలుగుతావా లేదా అని. అంచేత సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు అనే మాట కూడా మీరు గుర్తుపెట్టుకున్నారు. మనమే కాదు, మనకంటే చాలా విశ్వాస వీరులైనటువంటి శత్రుకు మెషక్ అభ్యర్థులు వాళ్ళకే పరీక్షలు తప్పలేదు, వాళ్ళే ఇబ్బంది పడ్డారు. అయితే దేవుడు వాటి నుంచి మనం తప్పిస్తాడు. ఆ విషయాన్ని మీకు చిన్న మ్యాజిక్ ద్వారా చూపిస్తాను. మనం దేవుణ్ణి వెతికినంత మాత్రాన మనకి ఎవ్రీథింగ్, మనకి ప్రతిదీ సమస్తము కూడా మనకు లభిస్తుంది అన్న కాన్సెప్ట్ కాదు. దేవుడు మనకి తగిన సమయం ముందు మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా సరే మనం దానికి ఉన్నదాంతో తృప్తి కలిగే బుద్ధి మనం నేర్చుకోవాలని మీకు మనం చేస్తున్నాం.
షడ్రక్ మేషక్ అబేద్నెగో కథ మీకు అందరికీ తెలుసు. తెలియని వాళ్ళ కోసం నేను క్లుప్తంగా ఒక నిమిషంలో చెప్తాను. ఒక రాజు ఒక బ్రహ్మాండమైన విగ్రహాన్ని తయారు చేసి ఎవరైతే ఆ విగ్రహానికి మొక్కరో వాడిని బలబల మనుషులు అగ్నిగుండంలో వేయమన్నాడు. ఇది ఖాళీ బ్యాగ్, ఇది కాసేపు అగ్నిగుండం అని అనుకోండి. ఈ అగ్నిగుండంలో షడ్రక్ని మేషక్ని అబేద్నెగోను వేయడానికి తీసుకొచ్చారు. అప్పుడు రాజు అన్నాడు, అరే అబ్బాయి నువ్వు విగ్రహాన్ని మొక్కనంటారు, మీరు అంత గీర మీకు మర్యాదగా మొక్కుతారా లేకపోతే ఇందులో వేసేయమంటారా అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, రాజా మాకేం భయం లేదు, మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే వీ డోంట్ కేర్, మేము మాత్రం విగ్రహానికి మొక్కమన్నారు. రాజుకు చాలా కోపం వచ్చింది. ఈ విగ్రహాన్ని 7 రెట్లు ఈ అగ్నిగుండాన్ని 7 రెట్లు అధికం చేసి అప్పుడు ఒక డబ్బా కిరసనాలు వేస్తే 7 డబ్బాలు కిరసనాలు పోసి అట్లా 7 రెట్లు అధికం చేసి అందులో షడ్రక్ని వేశారు. ఇది ఏ కలర్లో ఉంది బాబు? చూస్తున్నావు కదా, ఎల్లో కలర్లో ఉంది. అది నా నిద్ర కోసం లేదా టెస్ట్ చేశాను. షడ్రకు, తర్వాత మేషకు, తర్వాత అబేద్నెగో. ఎన్ని వేసారు దీంట్లో? 3. ఓకే, అయితే వాళ్ళకి ఏం అపాయం కలగకుండా దేవుడు తన దూతను పంపించాడు. మళ్ళీ చూస్తే ఇందులో షడ్రకు ఉన్నాడా అంటే షడ్రకు ఉన్నాడు. షడ్రకు రాజు ఏంటి మనం ముగ్గురు వేసాం కదా, నాకు 4 కనపడతారు. ఆ 4వ స్వరూపం దేవదూత ముఖం వల్లే ఉన్నది. షడ్రకుని బయటికి తీసిన తర్వాత ఇతను తల వెంట్రుకలు ఏమన్నా కాలనీయా, బట్టలు ఏమన్నా కాలనీయా అని పరీక్ష చేశారు. ఎవ్రీథింగ్ ఫైన్. షడ్రకు హ్యాపీగా ఉన్నాడు, మేషక్ హ్యాపీగా ఉన్నాడు, అబేద్నెగో హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళకి ఏం అపాయం లేదు. మనం శ్రమలు వచ్చినా సరే ఆ శ్రమల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి, సరైన దారిలో వెళ్ళాలి. మనం చాలామంది యేసు ప్రభు చెప్పిన మార్గాన్ని విడిచి వాళ్ళకి ఇష్టమైన దారిలో వెళ్తుంటారు. యేసు ప్రభు ఏం చెప్పారంటే, మీరు ఇరుకు మార్గాన్ని ప్రవేశించండి అన్నారు. చాలామంది యేసు ప్రభు చెప్పిన మార్గంలో వ్యక్తించలేక వాళ్ళ సొంత దారిలో వెళ్తుంటారు. అబద్ధం ఆడొద్దని ప్రభు చెప్తుంటే అబద్ధం ఆడుతుంటారు. దొంగతనం చేయొద్దంటే దొంగతనం. పొరుగు వారిని ప్రేమించండి అంటే వాళ్ళు ప్రేమించకుండా ఉంటారు. పేదలని ఆదరించండి అంటే వాళ్ళు కేవలం స్వార్థపరులుగా తమ జీవితం మాత్రం జీవిస్తుంటారు. ఇలా దేవుని మార్గం నుంచి సొంత మార్గంలో వెళ్తే మనం చనిపోయినా కానీ ప్రభు వచ్చినా కానీ నిత్యము నరకంలో పోతాం. నరకానికి వెళ్ళే దాన్ని ప్రభు చెప్పిన మార్గం వైపు మళ్ళించు. దొంగతనం చేయదంటే దొంగతనం చేయకుండా, అబద్ధం ఆడదంటే అబద్ధం ఆడకుండా దేవుడు చెప్పిన మార్గంలో మనం నడిస్తే మనం చనిపోయినాక లేక ప్రభు వచ్చినాక మనం ఎక్కడికి వెళ్తామంటే నిత్యము పరలోకానికి వెళ్తాం. సో పరలోకానికి వెళ్తానికి మనం చేయవలసిన పని చాలా సింపుల్. ఒకటి ఏంటంటే మన హృదయాన్ని యేసు ప్రభువుకు సమర్పించాలి. మన హృదయాన్ని ఎప్పుడైతే యేసు ప్రభువుకు సమర్పిస్తామో అప్పుడు మనం కూడా పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ జ్ఞానులు ఈ 5 కోణాల్లో మొదటి కోణం ఏంటంటే జ్ఞానులు మంచి దారిని వెతికారు, యేసు ప్రభువుని వెతికారు. మనం కూడా మొట్టమొదటిగా రైట్ వే, మంచి దారిని వెతకాలి. రెండోది వాళ్ళు ఏం చేశారంటే 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో వాళ్ళు నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం వాళ్ళు యేసు ప్రభు ఉన్న ఇంటి వరకు అలాగే నడుస్తూ వారికి ముందుగా నడుస్తూ వారికి మార్గం చూపిస్తూ వెళ్తుంది. ఆ మార్గంలో వారు వెళ్ళారు, యేసు ప్రభు దర్శించారు. సో ఆ నక్షత్రం వారికి మార్గదర్శకంగా ఉంది. మనకు మార్గదర్శకమైనది ఏంటంటే హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథము మనకు మార్గదర్శకమైనది. మనం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనుదినము పఠించి దీన్ని అనుసరించాలి. అయితే ఈ మధ్య చాలామంది బైబిల్ చదవడానికి చాలా బద్ధకం వచ్చేస్తుంది. ఈ పాస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఆ క్యాలెండర్లో ఒక్క వచనం కింద ఉంచేస్తున్నారు. మా అబ్బాయిని అరే స్నానం చేసావు కదా ఆ బైబిల్ చదువు అంటే వాడు ఆఫీస్ టైం అయిపోతుంది అని గబగబా ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్తాడు. ఈరోజు ఏం వాక్యం వచ్చింది, మన ఈ వారపాలను చూసినట్టు అందులో చూస్తుంది. ఏమొచ్చింది వాక్యం, నేను నీకు తోడైన డాడీ ఈరోజు నాకు మంచి వాక్యం వచ్చేసింది, దేవుడు నాకు తోడై ఉంటాడు అందులో ఉన్నాడు. మరి ఒక్క వచనం చదువుతుంది కదా, ఒక 2-3 అధ్యాయాలు చదివి వెళ్ళవచ్చు కదరా అని నేను అంటే చాలా బిజీ, 2 బస్సులు మారి ఆఫీస్కి వెళ్ళాలి. నేను కూడా మన బిజీ షెడ్యూల్ అర్థం చేసుకున్నాను. అవును కదా, నువ్వు 2 బస్సులు మారి వెళ్ళాలి కదా అని చెప్పి ఒక్క వచనమే చదువు. అలాగే తినేటప్పుడు ఒక్క స్పూన్ అనేది తిను, ఒక్క ఇడ్లీ తిను, ఒక్క గరిటెతోటే అన్నం కూర వేసుకో,
అని చెప్తాను. ఇక్కడ మాత్రం కుంభాలు నాకు చెప్పారు. డాడీ మమ్మీ ఇంకో 2 ఇడ్లీ ఇంకొక కూర వడ్డించు, ఇంకో కొంచెం అన్నం వడ్డించు, ఇంకొక ఇడ్లీ. మరి ఇక్కడ ఒక స్పూన్ అన్నం తింటే ఏమవుతుంది? ఒక స్పూన్ అన్నం తింటే మన శరీరం క్షీణించిపోతుంది, సృష్టించిపోతుంది. అప్పుడు వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన మీద దాడి చేసినప్పుడు చాలా తేలికగా మనము జబ్బులు బారిని పడతాం. అంచేత మనం పోషకాహారం, అన్ని మినరల్స్, విటమిన్స్, హైడ్రో కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉన్నటువంటి ఆహారాన్ని మనం తింటే అప్పుడు మనం శక్తిగా రోగ నిరోధక శక్తి పెరిగి శత్రువుల్ని జబ్బుల్ని రాకుండా అరికడతాం. అయితే అలాగే మన బైబిల్ని బాగా పఠించకపోతే సైతాన్ని మనల్ని శోధించినప్పుడు మనం చాలా తేలికగా వారి శోధనకి మనం లోనైపోతాం. చాలామంది బైబిల్ చదవమంటే భక్తులు కాబట్టి ప్రభా నాకు మంచి వాక్యమే ప్రభా అని ఇలా చేస్తారు. ఒక ఆయన అలాగే తీసాడని, ప్రభా నాకు మంచి వాక్యమే ప్రభా, అహితోపేలు ఉరిపెట్టుకుని చనిపోయింది. బాలేదు ప్రభా, ప్లీజ్ ఇంకో మంచి వాక్యం ప్రభా, నీవును వెళ్ళి అలాగే చేయము. బాగాలేదు ప్రభా, ప్లీజ్ ప్రభా, ఈసారి ఒక మంచి వాక్యం, నీవు చేయనది త్వరగా చేయము. సో అలా కాకుండా మనం బైబిల్ని బాగా చదవాలి. బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో నేను ఒక చిన్న మ్యాజిక్ ద్వారా నేను నిరూపిస్తాను. మనం ఎన్ని కలిపేసినా సరే బైబిల్ కరెక్ట్గా దాని స్థానం వస్తుంది. ఇక్కడ తెలుగు చదువుకం వచ్చిన బ్రదర్ ఎవరు? తెలుగు చదువుకం వచ్చింది, తెలుగు చదువుకం వచ్చామా తల్లి? ప్లీజ్ పర్లేదేమా, అక్కడి నుంచి చదువుతా కదా. ఇప్పుడు ఇది చూపించే ముందు మీకు కొన్ని చూపిస్తాను. నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఎవరికైనా తెలుగు చదవటం కాకపోతే కంగారు పడక్కలేదు. దీని కలర్ ఒకటి. ఈ 2 కాంబినేషన్ కార్డ్స్. తిమ్మింగలం చూడగానే మీకు ఎవరు గుర్తు రావాలి? యోనా గుర్తు రావాలి. ఓకే, నేను తిమ్మింగలం అక్కడ పెడుతున్నాను, యోనాని ఇక్కడ పెడుతున్నాను, సెపరేట్ చేస్తున్నాను. రైట్? ఓకేమ్మా? ఓకే. బైబిల్లో వడిసెగా ఉపయోగించింది ఎవరు? సో దావీదు ఇక్కడ పెడుతున్నా, వడిసెలా పెడుతున్నా. కర్ర ఉపయోగించింది మోషే. ఓకే ఓకే, ఇక్కడ అక్కడ సమానంగా పెడుతున్నాం. రక్షకుడు ఎవరు? ఓకే ఓకే, అది ఇది ఒకే కలర్. తెలుగు చదువుతున్నా పర్వాలేదు. తర్వాత ఓడ, నోవ. ఓకే, ఓడ నోవ. 5 రొట్టెలు చూస్తే ఏం గుర్తొస్తుందమ్మా నీకు? దీని కాంబినేషన్ ఏంటి? 2 చేపలు. 2 చేపలు. 2 చేపలు. 5 రొట్టెలు చూస్తే ఏం గుర్తొస్తుంది? 2 చేపలు. 2 చేపలు. కరెక్ట్గా చెప్పు. నేను రాత్రి విజయవాడలో షో చేస్తూ 5 రొట్టెలు చూస్తే ఏం గుర్తొస్తుందని అడిగాను. కిసాన్ జామ్ గుర్తొస్తుంది. కిసాన్ జామ్ ఏంటన్నా? కిసాన్ జామ్ తింటానికి కిసాన్ జామ్ కావాలి కదా అంటున్నాను. ఓకే, 5 రొట్టెలు 2 చేపలు. అపవాదం ఏమిటంటే వీడన్నీ కూడా అబద్ధం చెప్పేవాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ 7 పెట్టాను తల్లి, ఇక్కడ 7 పెట్టాను, ఇక్కడ 7, ఇది దీని మీద పెట్టినా, ఇది దీని మీద పెట్టినా. ఓకే, చదువు. ఇప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ పెడతాను. నువ్వు ఎన్నో కొన్ని తీసి ఇక్కడ పెట్టు, మిగిలిన ఎన్ని తీసి దీని మీద పెట్టు. నీ ఇష్టం అంటే బాగా కలిపేస్తున్నావు. నీకు ఎన్నో కొన్ని తీసి ఇక్కడ పెడతాను, కొన్ని మెల్లిగా కంగారు అక్కడ పెట్టు. ఇవన్నీ తీసి దానిలో పెట్టు. ఓకే, ఇంకోసారి చేయాలి కావాలంటే కొన్ని తీసి ఇక్కడ పెట్టు, మిగిలిన దీని పెట్టు. ఇంకోసారి చేయి కావాలంటే నీ ఇష్టం. సరిపోతుంది అనుకో, నువ్వు మానే చాలా. ఓకే, ఇప్పుడు నేను నీకు 7 కార్డ్స్ ఇస్తాను. ఇంకోసారి కలుపుతుంటే కలుపు, లేదు కదా. ఓకే, కలిపేసాం, ఇష్టం. నువ్వు అక్కడ సెపరేట్ చేశాను. నేను ఇక్కడ నీకు కొన్ని కార్డ్స్ ఇస్తున్నాను. నేను తర్వాత నేను ఏం చెప్తానో నువ్వు అది చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు నా దగ్గర 1 2 3 4 5 6 7 ఉన్నాయి. అక్కడ 7 పెట్టాను. నీకు ఇది కావాలా, అది కావాలా? ఇది కావాలి. నువ్వు ఇలా పట్టుకో. ఇక్కడ ఇప్పుడు ఒక అడుగు వెనకేమో కొంచెం అక్కడికి చూడండి. ఇక్కడ పరిశుద్ధమైన అనే మాట ఉంది. ప్రతి అక్షరానికి పైనుంచి ఒక వాటి తీసి అడుగు పెట్టాలి. నువ్వు పెడతావా, నేను పెట్టినా? నువ్వు పెట్టమంటే నేను పెడతాను. పాకి తీసి ఇట్లా అడుగు పెట్టాలి. పాకి రీకి ఇట్లా పట్టుకో, ఈజీగా పెడతా. రీకి నువ్వు పెడతావు, నేను పెట్టినా? పెట్టు, నీ ఇష్టం. నన్ను పెట్టమంటే నేను పెడతాను. అన్నీ నువ్వే పెట్టచ్చు. షూకి నువ్వు పెడతావు, నేను పెట్టాను.
నేను పెట్టను ఇప్పుడు నువ్వు కూడా పెట్టించుకోవాలి స్టూప్ నేను పెట్టాను ధాకి పెట్టు మైకి నేను పెట్టాను ధాకి పెట్టు ఓకే ఇష్టం వచ్చిన కల్పిస్తాం ఇప్పుడు ఆ పైకట్ చూస్తే క్రిమిగా వచ్చింది ఈ పైకట్ చూపించాలి ఇప్పుడు చాలా మంది డౌట్ వస్తుంది ఈ తల్లికి ఏమైనా నేను చెప్పానేమో ముందు ఇలా పెట్టమని చెప్పానేమో నేను చెప్తున్నా మనసంగా నేను ఎప్పుడు చూసేవా ఇప్పుడు నిద్రపోతున్నా నిలబడే ఉన్నాను కదా పాస్టర్ గారు మీరు చెప్పండి అమ్మా కూర్చొని చెప్పండి ఇక్కడ దైవ వాక్యం అనే మాట ఉంది నేను పెట్టాలా తల్లి పెట్టాలా మీరు చెప్పండి మీరు పెట్టండి సార్ నేను పెట్టాలన్నప్పుడు మీరు రైట్ హ్యాండ్ చెప్పండి అంకుల్ గారిని చూడు ఎవరు పెట్టమంటే వాళ్ళు పెడతారు దైకి ఎవరు పెట్టాలండి మీరు పెట్టండి దైకి నేను ఓకే వాకి వాక్ కూడా నేనే పెట్టచ్చు మీ ఇష్టం అనమాట పాపను పెట్టేస్తాం పెట్టాము వాకి వాకి పాపనే పెట్టేద్దాం వాకి క్యాకి పాపనే పెట్టి పాప పెట్టి మూకి పాపే నాకేం పని లేదు ఎక్కువ పెట్టావా చెప్పినే పెట్టావా 5 వచ్చింది చూడు 5 వచ్చింది మోసి నా పై కాదు సార్ మీరు చెప్పండి సార్ అక్కడ మీరు చెప్పండి నేను పెట్టాలా పాప పెట్టాలా చెప్పండి ఇప్పుడు ఇక్కడ సాకి లేని ఉందండి సాకి నేను పెట్టాలా తల్లి పెట్టాలా సాకి నేను పెట్టాలి టీ ఎవరు పెట్టాలండి టీకి స్టవ్ ఎక్కడ ఉందో పాలు ఎక్కడ ఉన్నాయో టీ కూడా ఎక్కడ ఉందో నాకు తెలియదు కదా టీ అక్షరమా సార్ తల్లి ఓకే అర్థమైంది టీ పెట్టానండి లేకి పెట్టమ్మా నీకి ఓకే మీరు చెప్పినట్టు పెట్టానండి నా పై ఖర్చు చూస్తే అబద్ధికుడు మీ పై ఖర్చు చూస్తే సార్ మీరు చెప్పండి సార్ ఇక్కడ గ్రంథం అనే మాట ఉంది నేను పెట్టాలా పెట్టాలి 3 నేను పెట్టచ్చు లేక తను పెట్టచ్చు ఇష్టం అనమాట గ్రామ్కి నేను పెట్టాలి ఓకే గ్రామ్కి నేను పెట్టాను దాకి పాప పెట్టు మూకి నేను పెట్టు ఓకే మీరు చెప్పినట్టు పెట్టాను నా పై ఖర్చు చూస్తే నోహు నేను పై ఖర్చు చూస్తే ఓకే అది చెప్తాను నేను కూర్చొని చెప్పు నేను పెట్టాలి తల్లి పెట్టాలా చెప్పు ఆకి నేను దీనికి నేనే ఓకే ఈ టేక్ బెస్ట్ ఓకే నా పై ఖర్చు చూస్తే నక్షత్రుడు మీ పై ఖర్చు చూస్తే ఓకే మార్పు లేదు ఇది మార్పు నువ్వు పెట్టావు నేను పెట్టాను మార్పు నేను పెట్టు తర్వాత మార్పు పెట్టు లేకి నేను నీకి తీకి పెట్టు మా పై ఖర్చు వస్తే 5 రెట్లు ఓకే పరిసరం ఓకే థ్యాంక్ యూ చాలా బాగా చేసావు ఎలా చేసావు నేర్పించారమ్మా నాకు అన్ని మ్యాథ్స్ చేసావు భలే బాగా చేసావు ఓకే సో బైబిల్ ఇంత కలిపేసి ఇష్టం చేసినా కూడా బైబిల్లో ఉన్న ఒక మాట చెప్పేసి నేను నెక్స్ట్ విషయానికి వెళ్తున్నాను బైబిల్లో ఉన్న మాట ఏంటంటే పరలోక రాజ్యం బంగారు వీధులతో చేయబడింది ఇక్కడ రోడ్లన్నీ మట్టి రోడ్లు మేము అలా వచ్చేద్దాం అనుకుంటే కొంచెం ముందుకెళ్తే ఆ రోడ్డు బాగుంటుందని చెప్పారు సార్ అలా ముందుకెళ్తే అది ఇంకా దారుణంగా ఉంది సో ఈ మట్టి రోడ్లు సీసీ రోడ్లు ఉన్నాయి పరలోక రాజ్యంలో రోడ్లన్నీ కూడా బంగారంతో చేయబడ్డాయి ఇట్లాంటి బంగారు వీధుల్లో వెళ్ళాలని మనం ఆశిస్తాం కానీ మన పాపాలు ఇక్కడ నల్లగా అర్థం వచ్చేస్తాం అంచేత మన పరలోక రాజ్యానికి పోలేము యేసు వాళ్ళు తన రక్తాన్ని మన నిమిత్తం ఇచ్చారు మనం పరిశుద్ధంగా మార్చారు దినము ఆయన ఎదగడానికి ఆయన పరిశుద్ధాత్మ అందించారు సో ఒకరోజు ప్రభు వచ్చినా మనం చనిపోయినా మన పరలోక రాజ్యానికి వెళ్ళగలం సో ఈ జ్ఞానులు ఏం చేశారంటే మొట్టమొదటిగా యేసును వెతికారు రెండోది వాళ్ళు ఏం చేశారంటే నక్షత్రాన్ని వెంబడించారు మనకు నక్షత్రం ఏంటంటే మన నక్షత్రం ఏంటంటే హోలీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడిన ప్రకారం మన అనుదినము పట్టించి దాన్ని అనుసరించాలి మూడో విషయం ఏంటంటే 2వ అధ్యాయం 11వ వచనంలో వారు యేసు ప్రభువును చూచి సాగిలపడి ఆయనను పూజించారు ఆయన ఆరాధించారు క్రిస్మస్ అనే మాటకు లాటిన్ పదం 2 పదాలు క్రైస్ట్ మాస్ అంటే ఆరాధన పూజ క్రీస్తుని ఆరాధించుట అంటే క్రిస్మస్ అంటే క్రిస్మస్ యొక్క పండుగ అని మనం అంటున్నాం కానీ దాని యొక్క అస్సలైన అర్థం ఏంటంటే యేసుని ఆరాధించుట యేసుని ఎట్లా ఆరాధించాలంటే మనం పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఆరాధించాలి
ఇక చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఏసైలో ఉన్నటువంటి అంత స్పెషాలిటీ ఏంటి అని అనుకుంటారు. మాస్టర్ గారు కొంచెం సమయం ఎక్కువైనా ఏమనుకుంటారు ప్లీజ్ తెలుసుకుంటాను. నాకెందుకు కొంచెం ఎక్కువ చెప్పాలనిపిస్తుంది మీ పర్మిషన్తో. ఓకే, యేసు ప్రభుని చాలా మంది నేను యేసు ప్రభు గురించి చెప్తుంటే ఏంటండి యేసు ప్రభు ఉన్న స్పెషాలిటీ అంటుంటారు. ఒక్క స్పెషాలిటీ ఉంది. ప్రపంచంలో ఏ మనిషికి జగదుత్పత్తి మొదలుకొని ఇంతవరకు ఏ మనిషికి ఏ వ్యక్తికి ఎవరికి లేనటువంటి ఒక గొప్ప విషయం యేసు ప్రభులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన ఒక్కడే మరణాన్ని జయించినవాడు. అందరూ పుట్టారు, ఏదో గొప్ప కార్యాలు చేశారు, చనిపోయారు, అక్కడితో వాళ్ళ చాప్టర్ క్లోజ్, వాళ్ళ కథ ముగిసింది. కానీ యేసు ప్రభు మాత్రం ఒక్కడే మరణాన్ని జయించారు. ఒక చిన్న కథ చెప్తాను, నేను రాసినటువంటి కథ. ఒకనొక కాలంలో సైంటిస్టులందరికీ చాలా డౌట్ వచ్చిందంట, ఈ లోకంలో అత్యంత శక్తివంతమైనది ఏమిటి అని ఆలోచించారు. ఆలోచిస్తే అందరూ సైంటిస్టులు అందరూ కూర్చొని ఆలోచించి ఇనుము అన్నిటికంటే శక్తివంతమైనది. ప్రతి బిల్డింగ్లో ఇనుము ఉంటుంది, ప్రతి బ్రిడ్జి ఇనుముతో కడతారు, ఇనుము చాలా శక్తివంతమైనది అని డిసైడ్ అయిపోయారు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, ఇనుము శక్తివంతమైనది నేను అంగీకరించను, అగ్నిలో వేస్తే ఇనుము మెల్ట్ అయిపోయి ద్రవరూపంలో మారిపోతుంది, కాబట్టి ఇనుముని కరిగించేది అగ్ని, కాబట్టి అగ్ని గ్రేట్ అన్నాడు. ఒక ఆయన అగ్ని గ్రేట్ అంటే నేను అసలు ఒప్పుకోను, ఒక గ్లాసు నీరు పోస్తే అగ్ని ఆరిపోతుంది కదా, కాబట్టి అగ్నిని కంటే నీటి కంటే అగ్ని గొప్పది అన్నాడు. సారీ, అగ్ని కంటే నీరు గొప్పది అన్నాడు. అప్పుడు ఇంకొక ఆయన అన్నాడు, నీరు గొప్పదని అంటే నేను అసలు ఒప్పుకోను, నీళ్ళ గొప్పదని నేను అసలు ఒప్పుకోను, ఎందుకంటే వేసవికాలం వచ్చిందంటే సూర్యుడు గట్టిగా ప్రకాశిస్తే బావులన్నీ అడుగంటిపోతాయి, నీరంతా కూడా ఆవిరైపోతుంది, వాగులన్నీ ఎండిపోతాయి, సూర్యుడు గట్టిగా ప్రకాశిస్తాడు, కాబట్టి నీటి కంటే సూర్యుడు గొప్పడు, నీటిని ఆవిరి చేసేవాడు సూర్యుడు, కాబట్టి సూర్యుడు గ్రేట్ అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే మబ్బులు అడ్డం వస్తే సూర్యుడు గట్టిగా, మేఘాలు అడ్డం వస్తే సూర్యుడు ప్రకాశించలేడు కదా, సూర్యుడిని అడ్డుకునేది మేఘాలు, కాబట్టి మేఘాలు గ్రేట్ అన్నాడు. మరొక ఆయన మేఘాలు గ్రేట్ అంటే ఎట్లాగా, గట్టిగా గాలి వీస్తే మేఘాలు పక్కకు పోతాయి కదా, కాబట్టి మేఘాలు గ్రేట్, గాలి గ్రేట్, మేఘాల కంటే గాలి గ్రేట్, పక్కకు తోసేస్తాయి అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే గాలి గట్టిగా వీస్తుంది అనుకో, పర్వతం ఉన్నదనుకో, అటుప్రక్క నుంచి ఇటుప్రక్క నుంచి వెళ్ళాలి, కానీ దీన్ని దూసుకుని పోలేదు కదా, కాబట్టి పర్వతం గ్రేట్, గాలిని అడ్డుకునేది పర్వతం గ్రేట్ అన్నాడు. ఒక ఆయన పర్వతం ఏం గ్రేట్ అయ్యా, పర్వతాన్ని మానవుడు బుల్డోజర్ పెట్టి దీన్ని చెక్కేస్తున్నాడు, భస్మీపట్నం చేస్తున్నాడు, నేలమట్టం చేసేస్తున్నాడు, పెద్ద పెద్ద పర్వతాలన్నీ కూడా చెక్కేసి ఆ గ్రానైట్స్ అన్ని పట్టుకొచ్చేస్తున్నాడు, కాబట్టి మానవుడు చాలా గ్రేట్ అన్నాడు. చివరికి అందరూ మానవుడు గ్రేట్ అన్నారు. మానవుడి దగ్గరికి వెళ్ళి, మానవ నువ్వు చాలా గ్రేట్ అంట కదా, నేను పర్వతాలను భస్మీపట్నం చేయగలను, కానీ మరణాన్ని జయించలేను, మరణం అంటే నాకు వణుకు, మరణం అంటే భయం, అమ్మో మరణాన్ని మాత్రం నేను జయించలేను, మరణం నాకన్నా గ్రేట్. ఇంకా అందరూ అవును కరెక్టే, మరణం చాలా గ్రేట్, మరణాన్ని ఎవరు జయించలేరు, ప్రతి చెట్టుకి, ప్రతి జంతువుకి, ప్రతి పక్షికి, ప్రతి మానవుడికి కూడా మరణం అంటే భయం, మరణం వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది అని మరణ దూత దగ్గరికి వెళ్ళి, మరణమా నువ్వు చాలా గ్రేట్ అంట కదా, నువ్వు అంటే అందరికీ హరలు అంట కదా, నువ్వు అందరినీ వశపరుచుకోగలవంట అని మరణాన్ని అడిగితే మరణం అన్నాడంట. అవును నేను అలాగే అనుకున్నాను, అనేక మంది రాజుల్ని, వస్తాదుల్ని, బలమైన వాళ్ళని, చాలా కింగుల్ని అందరినీ కూడా నేను మట్టి కల్పించాను, కానీ 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన నేను కబలించి 3 రోజుల పాటు సమాధిలో వచ్చాను. 3 రోజులు మరణమైనటువంటి నన్ను మరణింపజేసి నా ముళ్ళు విరిచి నన్ను చావగొట్టి నా చెవులు మూసి ఆయన సమాధిలోంచి బయటకు వచ్చాడు. ఆయన అందరికంటే గ్రేట్ అన్నాడు. ఆయన ఎవరంటే మనం ఆరాధించేసి ఆ సంగతి తెలుసు, జ్ఞానులకు తెలుసు, యేసు ప్రభు చాలా గొప్పవాడు, ఈయన ఒక్కడే మరణాన్ని జయించగలడు అనే సంగతి తెలిసిన జ్ఞానులు, కాబట్టి ఆయనకు సాగిలపడి ఆయనను ఆరాధించారు. సో మనం కూడా ఆరాధనీయుడు ఎవరంటే ఓన్లీ జీసస్. ఏ మనిషి గొప్పవాడు కాదు, ఏ వస్తువు గొప్పది కాదు, ఏ ప్రకృతిలో ఉన్నటువంటి ఏ విషయము గొప్పది కాదు, కానీ యేసు ప్రభు మాత్రమే గ్రేట్. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు, ఆయన మాత్రమే మనం సాగిలపడి ఆరాధించాలి. జ్ఞానులు చిన్న బాలుడుగా ఉన్నటువంటి యేసు ప్రభువును చూసి, ఇంత జ్ఞానులు, ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇంత బాగా తెలియని వాళ్ళు, వారు యేసు ప్రభుకి సాగిలపడి మొక్కి ఆయన ఆరాధించారు. సో మనం కూడా యేసు ప్రభుని ఆరాధించాలి. జ్ఞానులు చేసిన మొదటి పని వెదికారు,
రెండోది నక్షత్రాన్ని వెంబడించారు, మనం బైబిల్ని పఠించి అనుసరించాలి. మూడోది సాగిల పడి మొక్కారు. నాలుగోది ఏంటంటే వారు తమ పెట్టెలు విప్పి శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పించారు. చాలా మంది దేవునికి ఏమి ఇవ్వాలో తెలియదు. ఏమి ఇస్తాం, ఆదివారం ఒక రోజు కానుక పెట్టిలో కానుకేసేస్తే సరిపోతుంది అనుకుంటారు. దేవునికి ఏమి ఇవ్వాలి అనే విషయం గురించి, దేవునికి ఏమి ఇవ్వాలంటే నేను ఒక చిన్న మ్యాజిక్ చేసి దేవునికి 5 విషయాలు ఇవ్వాలి. ఒకటి కాదు, 5 విషయాలు ఇవ్వాలి. ఫస్ట్ ఏంటంటే దేవునికి సమయం ఇవ్వాలి. మనం సమయం అంతా కూడా చెత్త పుస్తకాలు చదవడానికి, వాట్సాప్లో మెసేజ్లు చూసుకోవడానికి, టీవీలో రీల్స్ లేదా టీవీలో సీరియల్స్ చూసుకోవడానికి, రీల్స్ చూసుకోవడానికి ఒక సమయాన్ని దేవునికి ఉపయోగపడితే దాన్ని కూడా మనం వృధా చేసుకోగలుగుతాం. తర్వాత దేవుడు మనకి ఎన్నో తలాంతులు ఇస్తున్నాడు. చక్కగా కీబోర్డ్ వాయించగలం, తబలా కొట్టగలం, పాడగలం. ఇవన్నీ మనకి తెలియదు, కొంతమంది దాన్ని నిర్లక్ష్య పెడుతుంటారు. కాబట్టి మన తలాంతులు భూమిలో పాతిపెట్టుకుని దేవుని కోసం ఇచ్చారు. తర్వాత జ్ఞానం ఇస్తున్నాడు. నేను సుఖంగా బ్రతకడం ఎట్లాగా, నేను సంతోషంగా బ్రతకడం కావాల్సిన ఏర్పాట్లు ఎట్లా చేసుకుని ఆలోచిస్తారు. కానీ ఈ జ్ఞానాన్ని ఉపయోగించి ఇతరులకు సువార్త ప్రకటిస్తానికి నీ జ్ఞానాన్ని ఉపయోగించకపోతే దాన్ని కూడా వృధా చేస్తాం. తర్వాత శారీరక శక్తిని దేవుడు ఎంతో బలం ఇచ్చాడు. ఇక నేను ప్రైజ్ లార్డ్ చెప్పండి అంటే హల్లెలూయా అని చెప్పడానికి కొంతమంది పెంతుకొస్తాడేమో అనుకుంటారు. నేను పెంతుకొస్తు కాదు, బాప్టిస్ట్ కాదు, లూథరన్ కాదు, ఎవరిని కాదు, నేను క్రిస్టియన్ అంతవరకే. అయితే హల్లెలూయా ఎందుకు చెప్పమంటానంటే రేపు పొద్దున మన పరలోకి వెళ్ళిన తర్వాత మనం చేయవలసిన పని అది ఒక్కటే, నిత్యము జ్ఞానం ప్రతిగానాలతో ప్రభువుని కనపరచడమే హల్లెలూయా చెప్పడం. కాబట్టి హల్లెలూయా చెప్పమన్నప్పుడు మన దేవుని స్తుతించాలి. చాలామంది నోరు పెగలదు. మా ఇంటి ముందు ఈ మున్సిపాలిటీ పంప్ ఉంటుంది అనమాట. నేను చక్కగా ఏసీ రూమ్లో తలుపులన్నీ వేసుకుని బంద్ చేసుకుని అక్కడ బిందుకు పెడతారు వరుసగా. ముందు నేను బిందు పెట్టానని అరుస్తుంది ఒక ఆంటీ గారు. ఆ అరుపుకి నాకు మెలకు వచ్చేస్తుంది. నేను ఏసీ రూమ్లో పెడతాను. ఇక్కడ మాత్రం హల్లెలూయా చెప్పాలంటే మాత్రం పక్క వాళ్ళు కూడా వినకుండా చెప్తాం. కానీ మన శారీరక శక్తిని మంచి పనుల కోసం వినియోగించకపోతే దాన్ని కూడా వృధా చేసుకోవాలి. చివరిగా దేవుడు మనకి ఎంతో దానం ఇస్తున్నాడు. ఆ ధనం అంతా కూడా మన కోసమే ఖర్చు పెట్టుకుంటే దాన్ని కూడా వృధా చేసుకోగలుగుతాం. ఇప్పుడు దేవుడు ఇచ్చిన ధనము, జ్ఞానము మన కోసమే వినియోగించిన మన జీవితం ఈ పువ్వులు లేని బొకేలు అయిపోయింది. దీనికి పువ్వులు ఉంటే బాగుందా లేకపోతే బాగుందా? పువ్వులు ఉంటేనే బాగుంది, చూడటానికి బాగుంది. కాబట్టి దీనిపైన ఖర్చు. గతకాలం అంతా కూడా దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని, ధనాన్ని, జ్ఞానాన్ని మన కోసమే వినియోగించిన మన జీవితం ఈ పువ్వులు లేని బొకేలు అయిపోయింది. అయితే దేవుడు చాలా కరుణామయుడు కాబట్టి మన పోగొట్టిన తలాంతుల్ని మరలా మనకి ఇస్తాడు. సో వాళ్ళు జ్ఞానులు ఏం చేశారంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత శ్రేష్టమైన వాటిని అంటే బంగారము, సాంబ్రాణి, బోర్ణి. మనం ఏమి ఇవ్వాలంటే ప్రాణము, ఆత్మ, దేహము. రోమపత్రిక తెలిసిన వాక్యమే. రోమపత్రిక సజీవ యాగంగా మిమ్మల్ని మీరే సమర్పించుకోండి. మన శరీరం అంతా కూడా మన ప్రాణము, ఆత్మ దేవునికి సమర్పించుకోండి అని అంటే మనం దేవునికి ఒక 100 రూపాయలు ఇవ్వడానికి బాధపడిపోతాం. ఒక పేదవాడికి ఒక పూట భోజనం పెట్టడానికి బాధపడిపోతాం. ఒక పేదవాడికి ఒక షర్ట్ కొని ఇవ్వడానికి బాధపడిపోతాం. మన ధనాన్ని మనం చచ్చిపోతే ఈ రోజు మనం ఎప్పుడు మనకి చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. బ్రతుకుండగానే చనిపోయినాక ఏం పట్టుకెళ్తాం అనుకుంటారు. ఏం పట్టుకెళ్తాం. చచ్చిపోయినా కూడా మనం పట్టుకెళ్తాం. ఏం పట్టుకెళ్తాం అని ఏంటంటే వారి క్రియలు వారి వెంట వస్తాయి అనే ప్రకటన గ్రంథంలో మీరు చూస్తారు. కాబట్టి సంథింగ్ విల్ క్యారీ. మనం ఏదో ఏం పట్టుకెళ్ళకుండా చేతులు రిక్తహస్తాలతో వెళ్ళాం. మనం మంచి పనులు చేస్తే ఆ మంచి పనులు దేవునితో పాటు మనతో పాటు వస్తాయి. సో మనం మంచి పనులు చేయాలి, దేవుని ఆరాధించాలి. ఈ జ్ఞానులు సాగిల పడి యేసు ప్రభు మొక్కిన తర్వాత శ్రేష్టమైన వాటిని దేవునికి సమర్పించారు. మనం కూడా ప్రాణము, ఆత్మ, దేహము దేవునికి సమర్పించాలి. చివరిగా ఈ జ్ఞానులు చేసినట్టు 5వ మంచి పని చెప్పేసి నేను ముగిస్తాను. 5వ మంచి పని ఏంటంటే వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వచ్చిన మార్గాన్ని తిరిగి వెళ్లకుండా వేరొక మార్గాన్ని తమ దేశానికి తిరిగి వెళ్ళారు. 12వ వచనంలో మీరు ఆ మాట చూడొచ్చు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభుని ఆరాధించిన తర్వాత స్వప్నం ముందు దేవుని చేత చదువుతారా ప్లీజ్? ఒకసారి చదువుతారా? స్వప్నం ముందు చెప్పండి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. ప్రభు దగ్గర రాకముందు నా జీవితం పాప మార్గం ఉంది, తాగుడు ఉంది, దుర్మార్గం ఉంది, చెడు అలవాట్లు ఉన్నాయి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే మార్గంలో మనం పోకూడదు. ఆ మార్గాన్ని విడిచి, పాత మార్గాన్ని, పాప మార్గాన్ని విడిచి
ఆ జ్ఞానులు ఏం చేశారంటే స్వప్నవంతులు దేవుని చేత బోధించబడిన వారే ఆ మార్గాన్ని కాకుండా వేరొక మార్గాన్ని వెళ్ళాలి. మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పాత మార్గాన్ని విడిచి కొత్త మార్గంలో వెళ్ళాలి. ఆ విధంగా మనం చేస్తే దేవుడు మనల్ని ఈ జ్ఞానులు ఈ 5 మంచి పనులు చేసినందుకు వాళ్ళు యేసు ప్రభువుని దర్శించగలిగారు. మనం యేసు ప్రభువుని దర్శించాలంటే ఈ 5 మంచి పనులు చేయాలని మీకు మనం చేస్తున్నాం. మీరు చాలా సింపుల్గా 5 విషయాలు చెప్పాను. మొట్టమొదటిగా యేసుని వెతకాలి, మనం కూడా యేసుని వెతకాలి. ఈ లోక భాగ్యాలు, లోక సంపదలు, మన పేరు ప్రతిష్టలు ఇవి కాకుండా యేసుని వెతకాలి. నక్షత్రాన్ని వారు వెంబడించారు. మనకు మార్గదర్శకమైనది బైబిల్ మనం పఠించి అనుసరించాలి. మూడవది వారు యేసుకు సాగిలపడి మొక్కారు. మనం యేసును మాత్రమే ఆరాధించాలి. నాలుగవది తమ పెట్టెలు విప్పి శ్రేష్టమైన వాటిని అప్పగించారు. ప్రాణము, ఆత్మ, దేహము దేవునికి సమర్పించాలి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పాప మార్గాన్ని విడిచి కొత్త దారిలో వెళ్ళాలి. అట్లా అటువంటి దారిలో మనం వెళ్తే దేవుడు మనల్ని ఆరాధిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆశీర్వాదానికి మీరందరూ పాత్రలు కావాలని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. పరలోకమున్న మా ప్రియమైన తండ్రి, ఈ రాత్రి సమయంలో మమ్మల్ని అందరినీ సమావేశపరిచి ఇంతవరకు మేము స్తుతించుటకును గణపరచుటకును మీ మాటలు కొన్ని వినుటకును మీరు మాకు మంచి సమయము, మంచి వాతావరణం, కరెంటు సమస్తము దయచేసి ఉన్నారు. మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు నేను చెప్పినటువంటి మాటలు శత్రువు ఎత్తుకొని పోకుండా మంచి నేలను పడిన విత్తనము